శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా వ్యవహరిస్తుంటారు. ఏ విషయాన్నైనా కూడా దేనికి కూడా తొందరపడరు. ఏదైనా కష్టపడి సాధించాలి అన్న మనస్తత్వంతోనే ఉంటారు తప్ప సునాయాసంగా ఏది వచ్చినా కూడా వీళ్ళు పెద్దగా దాన్ని ఇష్టపడరు అన్నమాట. ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి హామీలకి లొంగకుండా జీవితంలో కష్టపడి సాధించే ప్రయత్నాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మకర రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు ధనస్థానంలో రావడం జరిగింది. ముఖ్యంగా లాభాధిపతి ధనస్థానంలోకి వచ్చాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కుజుడి యొక్క కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు వాటి మీద జాతకుడికి ఆదాయం లభిస్తుంది. కుటుంబ ఆస్తి ఏమైనా ఉంటే ఆ విషయంలో వాటి విలువ పెరగడం ద్వారా వ్యక్తిగతంగా జాతకుని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు కూడా ధనస్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. అంటే కుటుంబంలో శుభకార్యాలు, వివాహ వేడుకలు, అలాగే పుణ్య కార్యక్రమాల కొరకు ఎక్కువగా విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొనడం, మిత్రుల్ని కలుసుకోవడం, మొత్తం మీద ఈ వార ప్రారంభం అంతా జాతకుడు సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే ధనం కూడా అలాగే కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ధనం ఖర్చు అవుతుంటుంది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఈ నెలలో కానీ ఈ వారంలో కానీ ఏదో ఒక శుభం జరిగే అవకాశం ఉంది. అది వివాహం కానీ ఉద్యోగం కానీ ఈ నెలలో ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, అలాగే మకర రాశి ఇక్కడ తండ్రి అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఏదో ఒక ఉద్యోగం శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మరి కొంత కుటుంబ సభ్యుల మధ్య డిస్ప్యూట్స్, అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదో ఒక కుటుంబంలో చేసే కార్యక్రమాలు ఒకరికి నచ్చకపోవడం వల్ల, ఒకరి మాట ఒకరికి పడకపోవడం వల్ల కొన్ని అనుకోని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడూ మామూలుగా అందరూ బంధువర్గం అంతా కూడా వచ్చి ఉండి ఏదో ఒక కార్యక్రమం తలపెట్టే సమయంలో ఎవరో ఒకరు ఏదో ఒక ఎలిగేషనో ఏదో ప్రాబ్లమో ఏదో చికాకు రావడం వల్ల మొత్తం మీద సుఖంగా సంతోషంగా జరగవలసినటువంటి కార్యక్రమం మరి ఒక గొడవలతో చికాకులతో ఇబ్బంది పడి మరి జాతకునికి కొంత మనశ్శాంతి లోనయ్యే అవకాశం కానీ కొంత అవమానకరమైన విషయాలు కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు సామరస్యంగా వ్యవహరించడం మంచిది. కొంతవరకు మాటల్లో ఉన్నటువంటి దురుసుతనాన్ని, కోపాన్ని తగ్గించుకొని అందరినీ సర్దుకునే విధంగా మాట్లాడుకుంటే తప్ప మీరు అనుకున్న కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొంత మంచి కూడా జరిగే అవకాశం ఉంది. ఈ మంచి జరిగే విషయంలోనే కొద్దిగా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి కొంతవరకు మరి ఏలినాటి శని ప్రభావం కూడా కారణమవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అంతరాలు, అది ఒకరు చాలా అనుకూలంగా బాగా ఉండడం, ఒకరు బాగా ఇబ్బంది పడడం, ఈ విధంగా స్ట్రగుల్ పడడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మరి 3వ స్థానంలో ఈ బుధుడు, రవి మరి ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఒక విధంగా అష్టమాధిపతి 3వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీరు ఏదో ఒక మిత్రుని సహకారంతో, ఒక ప్రభుత్వాధికారి, ఒక రాజకీయ నాయకుడి సహకారంతో కొంతవరకు మీ సమస్యని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కొంత మీరు స్వతహాగా నష్టపోయినప్పుడు కూడా రాజీ మార్గంలో వెళ్తూ కుటుంబ సభ్యులకు అనుకూలంగా మీరు నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సంప్రదించే వ్యక్తి, మీకు పెద్ద మనిషిగా నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి కూడా అంతర్గతంగా అతని స్వార్థం కూడా మీకు సహకరించే విషయంలో రావడం జరుగుతూ ఉంటుంది. రాహు యొక్క ప్రభావం మరి అష్టమాధిపతి రాహు, భాగ్యాధిపతి కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా టెంపరీగా మీకు మంచి జరిగి ఉన్నప్పటికి కూడా ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో మీరు ఈ రాజీకి రావాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల వ్యవహారంలో, ఆస్తి పంపకం విషయంలో కానీ, ధనానికి సంబంధించిన విషయంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం
తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా గురువు చతుర్థ స్థానంలో ఉండడం అది కొంతవరకు సంతోషకరమైందే కానీ వ్యయాధిపతిగా ఈ రాశికి అంత శుభుడు కాకపోవడం వల్ల ఒక స్థిరాస్తి కానీ ఒక విలువైన వస్తువు కానీ కోల్పోవలసి వస్తుంది. స్త్రీలైతే కొద్దిగా బంగారు నగలు లాంటి ఏదో తాకట్టు పెట్టడం అమ్మడం, అదే కొంతవరకు మీ యొక్క మగవాళ్ళైతే ఏదో ఒక వాహనాన్నో ఏదో ఒక స్థలాన్నో ఏదంటే ఒక గృహాన్నో అది తప్పనిసరి పరిస్థితిలో చేజారడం కానీ అమ్మడం కానీ అది వేరే వారికి తాకట్టు పెట్టడం కానీ లేదంటే వేరే వారికి రాసి ఇవ్వడం కానీ మొత్తం మీద కొంత ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మరి ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించుకోవడం వల్ల ఏదో ఉన్నటువంటి టెంపరీగా ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం వచ్చే నెలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆలయ దర్శనం, వీలైతే హనుమానికి ఒక వడమాల కానీ తమలపాకుల మాల కానీ సింధూరంతో అభిషేకం కానీ చేయడం వల్ల, వీలైతే 4 వారాలు హనుమాన్ పూజించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలగి అవి ఆనందంగా హ్యాపీగా మారే అవకాశం ఉంది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ శనితో కలిసి కానీ ఉంటే ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో ఏదో ఉద్యోగ ప్రాబ్లమో లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల ఇది సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం అలాగే సర్పదోషం ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి లేదంటే మీ తండ్రి గారికి లేదంటే మీ సంతానానికి అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో ఏదో ఒక ఇబ్బందులో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ యాటిట్యూడ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుణ్ణి పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి
ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా. అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు, కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.